అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు, వర్గాలు యాక్చువల్లీ ఏముందలే, దాదాపుగా 65 నియోజకవర్గాల్లో మార్చారు. ఇంకో 10 నియోజకవర్గాలు 75 నియోజకవర్గాల్లో మారుస్తారు. అన్ని నియోజకవర్గాల్లో మార్చినప్పుడు ఒక 15-20 నియోజకవర్గాల్లో తిరుగుబాట్లు సహజమే. సో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది జరిగింది అని అనుకున్నాం. ఎందుకంటే ఇంతమంది మార్చినా సరే సగం కంటే ఎక్కువ మంది కూల్గానే ఉన్నారు. కానీ ఎందుకో ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాట్లు పెరుగుతున్నాయి. ఊహించినటువంటి వాళ్ళు కూడా పార్టీ మీద తిరుగుబాటుకి సిద్ధమవుతున్నారు. పార్టీలో ఉండేది లేనిది కూడా తేల్చుకోలేకపోతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన ఎంపీలే బయటకు వచ్చేస్తున్నారంటే ఇంకా అర్థం చేసుకోండి. బాలశౌరి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లోజ్, ఆయన బయటకు వచ్చేసారు. అలాగే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు, అసలు ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే నలుగురు ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నలుగురు. వసంత కృష్ణప్రసాద్ గారు మేబీ రేపో మాపో బయటకు వచ్చేయచ్చు, బరస్ట్ అవ్వచ్చు. బాలశౌరి గారు ఆల్రెడీ బయటకు వచ్చేసారు. అలాగే పార్థసారథి గారు, అలాగే రక్షణనిధి గారు. ఉమ్మడి కృష్ణా జిల్లా యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటి నియోజకవర్గాలు వైసీపీ దక్కించుకుంది. కానీ ఇప్పుడు వైసీపీలో తిరుగుబాట్ల వలన, ఈ సీట్ల ఎంపికలో గందరగోళం వలన మళ్ళీ ఆ పార్టీకి ఇబ్బందులు వచ్చాయి. అక్కడ అలా ఉంటే రాయలసీమ ప్రాంతంలో కూడా, నెల్లూరు, ప్రకాశం లాంటి జిల్లాల్లో కూడా వైసీపీలో ఏ క్షణం ఎవరు తిరుగుబాటు చేస్తారో. ప్రకాశం జిల్లాలో మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకా వెంకటరెడ్డి గారు పాపం 2019లో ఆయనకు సీట్ ఇవ్వాలి. 2014లో ఆయన గెలిచాడు, 19లో ఆయనకు సీట్ ఇవ్వలేదు. పోనీ 24లో సీట్ ఇస్తారు, ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గారి మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయనకు ఇవ్వకుండా తనకి ఇస్తారని ఆయన వర్గం భావిస్తాయి. ఇప్పుడు ఆయనకు కాకుండా పక్కనున్న ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి మార్చారు. సో అది కూడా ఆయన వర్గానికి నచ్చట్ల. సో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధుడు. సో ఆయన కూడా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతే చాలా దెబ్బ. మరోవైపు నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రస్తుతానికి ఆయన సైలెంట్గా ఉన్నారు, హర్ట్ అయి ఉన్నారు. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారని చెప్పలేం, కానీ ఎంతో కొంత అసమ్మతి, అసంతృప్తి ఉన్నమాట అయితే వాస్తవం. సో ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసిన వాళ్ళు, మనస వాచ కర్మన ఆ పార్టీలో పనిచేసిన చాలామంది ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారంటే ఇంకొక నెల రోజుల్లో, ఈ నెల ఆఖరు వచ్చేసరికి, ఈ ఫిబ్రవరి నెల ఆఖరు వచ్చేసరికి, ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత అసలు ఆ పార్టీలో ఊహించినటువంటి వాళ్ళు ఇంకా బయటకు వచ్చేస్తారేమో, కీలకమైన వాళ్ళు కూడా బరస్ట్ అయిపోతారేమో, పేక మేడలా కూలిపోద్దేమో ఆ పార్టీ అనే భయం ఉంది. షర్మిల గారు ఇంకా మొదలుపెట్టల చేర్చుకోవడం, కేవలం ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారితో వదిలేశారు. కానీ షర్మిల గారు కనుక సంప్రదింపులు జరిపితే ఉన్న పలంగా ఒక 15 మంది ఎమ్మెల్యేలు కూడా రెడీగా ఉన్నారంట, కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు. కాకపోతే భయపడుతున్నారు, ఆ పార్టీలోకి వెళ్ళినంత మాత్రం మనం గెలవలేం కదా ఆ సింబల్తో అని భయపడుతున్నారు. కానీ నిజంగా కాస్త కాంగ్రెస్కి ఊపు వచ్చింది అని ఎవరికైనా అనిపిస్తే ఇమీడియట్గా కాంగ్రెస్లోకి ఎక్కువ మంది వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. సో ఇదంతా మొత్తం వ్యవహారం చూస్తుంటే మార్చి 15వ తేదీ వచ్చేసరికి వైసీపీ నుంచి ఊహించని పేర్లు కూడా బయటకు వస్తాయి. ఊహించనటువంటి వ్యక్తులు కూడా పార్టీ నుంచి జంప్ అయిపోతారు. దాన్ని అడ్డుకోవడం కూడా కష్టమే అనేది అయితే మనం ఖచ్చితంగా భావించవచ్చు.